మావోయిస్టు కేంద్ర కమిటీ అప్రకటిత కార్యదర్శి తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్జీ తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి ఎదుట లొంగిపోయారు. ఆయనతో పాటు బడే చొక్కారావు, మల్లా రాజిరెడ్డి, నూనె నరసింహారెడ్డి కూడా లొంగిపోయారు. ఈ మేరకు డీజీపీ శివధర్ రెడ్డి విలేకరుల సమావేశంలో వివరాలను ప్రకటించారు. ఇక దేవ్జీ, బడే చొక్కారావు, మల్లా రాజిరెడ్డి, నూనె నరసింహారెడ్డిల మావోయిస్టు ప్రయాణాన్ని డీజీపీ వివరించారు. గత 2 ఏళ్లలో 4 సీసీఎంలు, 16 మంది ఎస్ఎంజీఎంలు, 26 మంది డివిజన్ కమిటీ సభ్యులు, సెక్రటరీ 85 మంది, అలాగే 60 మంది పార్టీ సభ్యులు సహా మొత్తం 591 మంది జనజీవన స్రవంతులేకి వచ్చారు. తెలంగాణలో పుట్టి పెరిగిన 11 మంది ఇంకా అజ్ఞాతంలో ఉన్నారు. వాళ్ళలో కొంతమంది మాతో చర్చలు జరుపుతున్నారు. త్వరలోనే వారు కూడా బయటకు వస్తారు. పోలీసుల అమరవీరుల సంస్మరణ సందర్భంగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు ఎంతోమంది మావోయిస్టులు అజ్ఞాతాన్ని వీడి జనజీవన స్రవంతుల్లోకి వస్తున్నారు. అలా వచ్చిన వారికి రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన రివార్డులు, పునరావాస ప్రయోజనాలు వెంటనే అందిస్తామని డీజీపీ శివధర్ రెడ్డి వెల్లడించారు. 2025లో ఇతన్ని తెలంగాణ రాష్ట్ర కమిటీకి బదిలీ చేయగా అప్పటి నుంచి ఇప్పటి వరకు అతను ఆ బాధ్యతలో ఉన్నాడు. 21 అక్టోబర్ 2025 రోజు పోలీసు అమరవీరుల సంస్కరణ సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి, తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు చాలామంది బయటకు వస్తున్నారు. అజ్ఞాతం వీడి తెలంగాణ అభివృద్ధిలో భాగస్వామ్యం కమ్మని చెప్పి వారు అప్పుడు పిలుపునిచ్చినారు. సరే వాళ్ళు బయటకు వచ్చిన దానికి వేరు కొన్ని కారణాలు చూపించినాము, అందులో క్లియర్గా ఉన్నాయి, మీరు చూసుకోవచ్చు. తెలంగాణ ప్రభుత్వం తరపు నుంచి ఏదైతే పునరావాసం పథకం మనం ప్రారంభించినామో 1993 ఆ టైంలో, దాంట్లో ఏదైతే వీరికి రివార్డ్ రావాలనో, పునరావాసానికి సంబంధించినటువంటి అంశాలు అయితే ఉన్నాయో అవన్నీ కూడా వారికి ఇవ్వబడతాయి. ఇప్పుడు ఇందులో స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ ఐజీగా ఉన్నటువంటి శ్రీమతి సుమతి గారు, వారి టీం చేసినటువంటి అద్భుతమైన కృషి కారణంగానే వీళ్ళందరూ బయటకు వచ్చినారు. వాళ్ళని మెల్లమెల్లగా ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులకు గురించి అవగాహన చేయించడము, తర్వాత వారిని బయట తీసుకురావడంలో చాలా పెద్ద పాత్ర వహించారు. అట్లాగే వారికి ఐడీజీ ఇంటెలిజెన్స్ విజయ్ కుమార్ గారు కూడా నా యొక్క అభినందనలు. డీజీపీ ఎదుట సరెండర్ అయిన మావోయిస్టు అగ్రనేత దేవ్జీ కీలక ప్రకటన చేశారు. రాజకీయాలకు వస్తానని, లీగల్గా పోరాటాలు చేస్తామని ప్రకటించారు. ప్రస్తుతం ఉన్న పరిణామాల నేపథ్యంలో పార్టీకి సంబంధించిన విషయాలు ఇప్పుడే చెప్పలేమని అన్నారు. పార్టీకి సంబంధించి త్వరలో అన్నింటికీ సమాధానం చెప్తామన్నారు. తన రాజకీయ జీవితంలో సమస్యలు రావద్దని, అందుకే ఈ వేదిక ద్వారా ఏం చెప్పడం లేదన్నారు. అనారోగ్య కారణాల వల్లే తాను అజ్ఞాతం వీడుతున్నానని, వ్యక్తిగత జీవితాలను కొనసాగించేందుకు బయటకు రాలేదన్నారు. మీడియా మిత్రులందరికీ విజ్ఞప్తి ఏంటంటే, ఇప్పుడు ఇది నేను ఎందుకు బయటకు రాదలుచుకున్నా అనే విషయాన్ని చెప్పడానికి పరిమితమై మాట్లాడదలుచుకున్నా. ఇప్పుడు ఉన్నటువంటి మీరందరూ ఎంతో ఆశపడి అడగడం మీ డ్యూటీ, మీరు ఆశిస్తారు కూడా. కానీ ఇప్పుడు ఉన్నటువంటి ఈ సందర్భంలో మీరు అడిగే విషయాలన్నిటికీ సమగ్రంగా, వివరంగా చెప్పడం అనేటువంటిది సాధ్యం కాని స్థితి. అలాంటి స్థితిలో నేను ఏ ఒక్క వాక్యం మాట్లాడినా అది అపార్థాలకు, అపోహాలకు, అనవసరపు చర్చలకు దారితీస్తుంది. కాబట్టి ప్లీజ్ దాన్ని నివారించడం కోసం, అనవసరపు అపార్థాలకు, అనవసరపు చర్చలకు దారితీయకుండా ఉండడం కోసం నేను లేదా మేమిద్దరం నిర్ణయించుకుంది ఏంటంటే, మీరు ఎంత వివరంగానైనా కానీ ఎన్నైనా ప్రశ్నలు అడగచ్చు, ఎంతైనా కానీ చర్చ చేయవచ్చు. దానికోసం మేము తగినంత సమయం కేటాయిస్తాం. ఇంటర్వ్యూల రూపంలో వాటన్నిటికి కూడా జవాబులు ఇస్తాం. కానీ ఈ సందర్భంగా ఈ తక్కువ సమయంలో మీరు అడిగే ప్రశ్నలకు చెప్పే జవాబు అది ఉపయోగపడదు అనేది, ఈ స్థితిని అర్థం చేసుకుంటే బాగుంటుందని మీ అందరినీ అప్పీల్ చేస్తాం. అంతే తప్ప వేరే ఉద్దేశం లేదు. అదే అన్ని ప్రశ్నలకు కూడా విషయాలు మీరు చాలా అడుగుతారని తెలుసండి, అడగాలి కూడా. కానీ సందర్భం ఏంటిదంటే, నేను చెప్పాను అనుకోండి, మీరు అడిగిన విషయానికి ఉదాహరణకు 15 నిమిషాలు చెప్పాలి, కానీ నేను 2 నిమిషాలు చెప్తా. దాన్ని ఇంకో ప్రశ్నతో జోడించినప్పుడు అది అపార్థానికి దారితీసి వక్రీకరణకు గురి కాబడుతుంది. కాబట్టి అలాంటి స్థితిని అవాయిడ్ చేయడము ఈనాడు ఉన్నటువంటి పరిస్థితి రీత్యా రేపు నా రాజకీయ జీవితాన్ని కొనసాగించడం కోసం నేను నా రాజకీయ జీవితాన్ని కొనసాగించాలనుకుంటున్నాను.
మీ ప్రశ్నలకు జవాబు ఇచ్చే క్రమంలో నా రాజకీయ జీవితానికి సమస్యగా రాకూడదని ఫీల్ అవుతున్నా. ఈ మీడియా మావోయిజం ఎప్పుడూ ముగియదని, ప్రపంచవ్యాప్తంగా మావోయిజం అభివృద్ధి చెందుతూనే ఉంటుందని మల్లా రాజిరెడ్డి అలియాస్ సంగ్రామ్ అన్నారు. తమ సిద్ధాంతాలకు అనుగుణంగా అవకాశాల మేరకు ప్రజల సమస్యలపై పోరాడతామన్నారు. ఇంతకాలం రాజకీయాలు, సిద్ధాంతాలు చెబుతూ ప్రజలను సంఘటితం చేశామే, ఆ అవగాహనను మా నుంచి తొలగించుకోబోమన్న సీఎం రేవంత్ రెడ్డి పోలీసు ఉన్నతాధికారుల పిలుపు మేరకు తాము లొంగిపోయామని, ప్రజా సమస్యలపై పోరాటం కొనసాగిస్తామన్నారు. అవకాశం వచ్చిన మేరకు ప్రజా పోరాటాల వెనుక ఉంటామని హామీ ఇస్తున్నామన్నారు. ఆజ్ఞాతం వీడిన మేము నలుగురం కూడా అనుకొని బయటికి రాలేదని, వీటి వెనుక అనేక కారణాలు ఉంటాయన్నారు. వాటన్నింటినీ చెప్పుకోవడానికి ఇక్కడ సమయం లేదన్నారు. మాకు కొన్ని సందేహాలు ఉన్నాయని, వాటిని ప్రభుత్వంలో చర్చించుకొని మిగతా మావోయిస్టులకు ఏం సందేశం ఇవ్వాలనేది మేము నిర్ణయించుకొని బహిరంగపరుస్తామన్నారు. ఇప్పుడు మన కామ్రేడ్ దేవ్జీ మాట్లాడినట్టు మేము రేపు ప్రజల యొక్క సమస్యలపైన ప్రజల తరపున ప్రజలతో నిలబడి పనిచేస్తామని అటువంటిది చెప్తున్నాం. అయితే ప్రజాస్వామిక పద్ధతుల్లో అనుకున్నప్పుడు వేరే పార్లమెంటరీ సిస్టంలోకి పోవాలనేటువంటిది మా ఉద్దేశం అయితే కాదు. మేము ఇంతకాలం ఏదైతే రాజకీయాలు, సిద్ధాంతాలు చెప్తూ ప్రజల్ని సంఘటితపరిచినామో ఆ అవగాహన మా నుండి తొలగించుకోము. అయితే అవకాశాలు వచ్చిన మేరకు ప్రజల పోరాటాల వెనుక, ప్రజల పోరాటాలతో మేము నిలబడతామనేది హామీ ఇస్తుంది. ఇప్పుడు మన కామ్రేడ్ దేవ్జీ మాట్లాడినట్టు మేము రేపు ప్రజల యొక్క సమస్యలపైన ప్రజల తరపున ప్రజలతో నిలబడి పనిచేస్తామని అటువంటిది చెప్తున్నాం. అయితే ప్రజాస్వామిక పద్ధతుల్లో అనుకున్నప్పుడు వేరే పార్లమెంటరీ సిస్టంలోకి పోవాలనేటువంటిది మా ఉద్దేశం అయితే కాదు. మేము ఇంతకాలం ఏదైతే రాజకీయాలు, సిద్ధాంతాలు చెప్తూ ప్రజల్ని సంఘటితపరిచినామో ఆ అవగాహన మా నుండి తొలగించుకోము. అయితే అవకాశాలు వచ్చిన మేరకు ప్రజల పోరాటాల వెనుక, ప్రజల పోరాటాలతో మేము నిలబడతామనేది హామీ ఇస్తుంది.